ఫైనల్ ఫ్రాంటియర్ నా లెక్క ప్రకారం వెస్ట్ బెంగాల్ రిజల్ట్ వచ్చినాక బీజేపీ ఇతర పార్టీలన్నిటికీ వెన్నపూసలో వణుకు మొదలవుతుంది ఈ దేశంలో. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కంఫర్టబుల్ మెజారిటీ తోటి వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఒక అభద్రతా భావం వణుకు మొదలవుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 4వ తారీఖు 4వ తారీఖు అది అయినాక ఒక 2-3 రోజులు ఎట్లా ఎవరి ముఖ్యమంత్రి ప్రభుత్వ ఏర్పాట్లు అన్నింటిలో బిజీగా ఉన్న అగ్రనాయకత్వం ఫస్ట్ మోదీ గారు డైరెక్ట్గా తెలంగాణకి రావడం, అందులో కూడా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ క్యాపిటల్, అందులో కూడా అతిపెద్ద సభా ప్రాంగణం పరేడ్ గ్రౌండ్లో 3 లక్షలు 4 లక్షల మధ్యలో ప్రజల్ని ఉద్దేశించుకుంటారు. సో ఇది అపోజిషన్ పార్టీలలో పెద్ద హాట్ చర్చగా తయారైంది. ఇది ప్యూర్లీ పొలిటికల్ సభ, ప్రోగ్రెసివ్ సభ. ఆయన తెలంగాణకి రావటం అభివృద్ధి కార్యక్రమాలకి ఇనాగరేషన్ మరియు ఫౌండేషన్ స్టోన్స్ వేయడానికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత సభ అన్నది భారతీయ జనతా పార్టీ సభ. సో ఫస్ట్ తెలంగాణలో మోదీ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో మేజర్గా టోటల్గా 7,823 కోట్లు, దాదాపు 8,000 కోట్ల ప్రాజెక్టులకి ఆయన ఇనాగ్రేషన్ మరియు ఫౌండేషన్ స్టోన్ చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైనవి జహీరాబాద్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,360 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం జరిగింది. రెండోది 4 లేన్ల నేషనల్ హైవే 161 మనకు కేటాయించడం జరుగుతుంది. రైల్వేస్కి సంబంధించి అమృత్ భారత్ స్టేషన్స్ ఇనాగ్రేషన్లు 2, దానికి ఒక 40 crores కేటాయించి అది ఇనాగ్రేట్. మన పార్క్ వరంగల్లో 200 crores పెట్టి అది రెడీగా ఉంది. ఐఓసిఎల్కి సంబంధించిన ఒక టెర్మినల్, పిఓఎల్ టెర్మినల్ 611 కోట్లతో మల్కాపూర్లో హైదరాబాద్లో ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది. రైల్వేస్కి సంబంధించిన కాజీపేట విజయవాడ ట్రిపుల్ రైన్ 1,243 కోట్లు వ్యయంతో దాన్ని నిర్మించడం జరిగింది. కాజీపేట బైపాస్, పెద్దపల్లి బైపాస్ మరియు ఆర్మూర్ నిజామాబాద్లో ఆల్రెడీ అందుబాటులో ఉన్న ఫ్లైఓవర్స్, రైల్వే ఫ్లైఓవర్స్ కూడా వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ తర్వాత ప్రధానమంత్రి గారు పరేడ్ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ చేపడుతున్న అతిపెద్ద బహిరంగ సభని ఉద్దేశించి మాట్లాడారు. అందులో ఈ 5 రాష్ట్రాలలో ఘన విజయం, మంచి పర్ఫార్మెన్స్ చేసుకొని బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ఫస్ట్ టైం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్న తర్వాత తెలంగాణకి రావడం నిజంగా కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్టేట్లకి, నాలాంటి కార్యకర్తలకి ఒక మంచి మోటివేషనల్ అజెండాగా మేము తీసుకుంటాం. ఈ సభతోటి 5వ తారీఖు వచ్చే రిజల్ట్స్ తోటి చంద్రశేఖరరావు కానీ, రేవంత్ కానీ, ఇతర ప్రాంతీయ పార్టీలకి
అదే కాకుండా ఈ పార్టీలన్నీ కూడా ఈ మధ్య పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి వాళ్ళు తమ సమాధి వాళ్ళే తొప్పుకున్నట్టు అయింది రానున్న కాలంలో. మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఓటేసి ఈ పిక్చర్లు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ పాస్ అయింది. ఆల్రెడీ 17th లోక్సభలో పాస్ చేసుకున్నాం. దాంట్లో అమెండ్మెంట్ వీళ్ళు వ్యతిరేకంగా ఓటేది అదేం ఆగదు. మహిళా రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంప్లిమెంట్ అయింది. 543 సీట్లకు అవుతుందా, 800లకు అవుతుందా, 700లకు అవుతుందా అది ప్రశ్న, కానీ ఇంప్లిమెంట్ అవ్వడం దానికి భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు డెడికేటెడ్గానే ఉంటే ఇప్పుడు కూడా ఈక్వల్లీ డిటర్మిన్డ్ ఉంది. కానీ మహిళలకి ఎవరు వ్యతిరేకము, ఏ పార్టీకి వ్యతిరేకం అన్నది మొన్న పార్లమెంట్లో పెట్టిన బిల్లుకి పట్టబయలు అయిపోయింది దేశవ్యాప్తంగా. అటువంటి పార్టీలని ప్రజలు, ప్రత్యేకంగా మహిళలు కరెక్ట్ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పక తప్పదు. అనేక వేల కోట్ల రూపాయల అభివృద్ధి తెలంగాణలో జరిగింది. మన హైవేలు, రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు వేల కోట్ల రూపాయలు మనకి తెలంగాణ కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రజలకి నరేంద్ర మోదీ గారి మీద అమితమైన ప్రేమ, అభిమానం, కాన్ఫిడెన్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎంతసేపు లేస్తే ఏమిచ్చిందని మీడియాలో ఏదో బురదల్లే కార్యక్రమం చేస్తుండే రేవంత్, అంతకుముందు నాకు కేసీఆర్. దీనికి క్రిస్టల్ క్లియర్గా నేను అడిగిన ప్రశ్న, తెలంగాణ నుంచి 2000 వచ్చినాయంటే రూపాయికి 87 పైసలు వాపసు వచ్చినాయి తెలంగాణ. దాని లిస్టు మొత్తం కూడా పార్లమెంటు సెషన్లోనే వచ్చినప్పుడు కూడా నేను నా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ప్రతి రూపాయికి 2028 ఎన్నికలకి నాంది ఫౌండేషన్ అంటే అట్లనే అనుకోవచ్చు, అట్లనే అనుకుంటున్నాను. ఆమె యొక్క జీవిత రాజకీయ ప్రయాణం చూస్తే బయట కాంగ్రెస్ నుంచి బాగా బలమైన రీజనల్ పార్టీగా ఎదిగింది. అక్కడ అటువంటి ప్రాంతంలో మమతా బెనర్జీ గారిని ఓడించి భారతీయ జనతా పార్టీ ఈ మధ్య ఢిల్లీలో ఓడించిన డిఫరెంట్ లెవెల్ అది కూడా మేము ఫస్ట్ తెలంగాణకి రావడం అన్నది డెఫినెట్లీ ఇట్ ఇస్ అ పొలిటికల్ స్టేట్మెంట్ ఫర్ 2028 ఎలక్షన్స్. యూ క్యాన్ కన్సిడర్ దిస్ as a political statement for 2028. మోడీ గారి విజిట్ పర్యటన సభ అది ప్రపంచ స్థాయిలో దాని మీద అధ్యయనం జరిగిపోయింది. నో బడీ కెన్ హ్యాపర్ ఈవీఎంస్ అట్లా చేశారంటే కేరళ, తమిళనాడు కూడా వెళ్తుంది అవే తీసుకెళ్తానండి. మేము ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు మంచి, బీజేపీ గెలుపుతేనేమో ఈవీఎం సెట్ అయ్యారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకి వస్తాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు మన ఉమ్మడి జిల్లాకి ఒకసారి రాసి పెట్టుకోండి. ఏమో మరి నేను ఆలోచన చేయాలి. ఆలోచన చేయమంటావా? అవసరమా? ప్రజల మీద ఉండకపోవచ్చు కానీ ఆయన నాయన మీద ఆయన నాయన వాళ్ళ అన్నయ్య చేసిన లంగ వివరాలన్నీ బయట చెప్తుంది కదా. కానీ వాళ్ళ అన్న వాళ్ళ నాయన చేసిన బయట పెడుతుంది. ఆమె కూడా కోర్టు ఎక్కడ కూడా అప్పుడు నేను కూడా ఆ పాపంలో నేను కూడా భాగస్వామి అంటుంది. లిక్కర్ స్కామ్ లో కూడా ఎవిడెన్స్ లేదు అని మాత్రమే కోర్టు అన్నది.
సిబిఐ మళ్ళీ వెళ్ళిపోయింది ఎవిడెన్స్ లేదన్న మాత్రాన క్రైమ్ కాలేదని కాదు, స్కామ్ కాలేదని కాదు. సపోర్ట్ చేస్తున్న పార్టీ అది. అది ఇండైరెక్ట్గా బీజేపీకే బెనిఫిట్ ఫైనల్.